ఈరోజు వీడియోలో మనం 12 ఫ్యాక్టర్ యాప్ ప్రిన్సిపల్స్ ఇన్ ఏ వరల్డ్ అండ్ క్లౌడ్ నేటివ్ టూల్స్. సో ఈ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో రీసెంట్ డేస్లో చూస్తే మనం చాలా అప్లికేషన్స్, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీస్ అప్లికేషన్స్. ఎందుకు బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ ఆర్ SaaS అప్లికేషన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేశారు, దాన్ని ఆన్ ప్రెమిసెస్లో హోస్ట్ చేశారు అనుకుందాం. ఇక్కడ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి వీళ్ళు సెటప్ చేయడానికి ఎన్విరాన్మెంట్, రైట్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలానే ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి మీరు ఎంటైర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్ చేయాలి. ఈ రెండు కూడా డ్రాబ్యాక్స్. అలానే ఇన్ కేస్ మీరు బిజినెస్ గ్రో చేయాలనుకుంటే, స్కేల్ చేయాలనుకుంటే అక్కడ కూడా ఛాలెంజెస్ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు యాజ్ ఎ బిజినెస్ ఓనర్ మన బిజినెస్ని ఎలా గ్రో చేయాలని మీద ఫోకస్ చేయాలి. అలా కాకుండా ఆన్ ప్రెమిసెస్ చేసినప్పుడు మీ ఐటీ ఎన్విరాన్మెంట్ ఎలా మేనేజ్ చేయాలని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దీనికోసం మోస్ట్ ఆఫ్ ద టైమ్ బిజినెస్ ఓనర్స్ దే విల్ గో ఫర్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్. సో నా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసరికి మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, ఆన్ ప్రెమిసెస్లో అప్లికేషన్ ఉంది, దాన్ని క్లౌడ్లో మూవ్ చేయాలి. సో మూవ్ చేసినప్పుడు సమ్ చేంజెస్ లైక్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండ్ సమ్ కాన్ఫిగరేషన్ అండ్ అదర్ సెట్టింగ్స్ ఇవన్నీ చేంజ్ చేసి మనం క్లౌడ్లో మూవ్ చేసి అప్లికేషన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇది ఒక ప్రాసెస్. సెకండ్ వన్, మనం కొత్తగా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలన్నమాట. డెవలప్ చేసినప్పుడు అది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ ఆర్ క్లౌడ్ నేటివ్ అప్లికేషన్ ఆర్ SaaS అప్లికేషన్ కింద చేయాలి. సో ఇలా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాటి కోసం ఆల్రెడీ హీరోకో అనే ఆర్గనైజేషన్ 12 ఫ్యాక్టర్ యాప్ ప్రిన్సిపల్స్ అనేవి డిఫైన్ చేసి ఉంచారు. సో ఈ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ కోడ్ బేస్ ఎలా చేయాలి, మల్టిపుల్ ప్రాజెక్ట్కి ఒక కోడ్ బేస్ కాకుండా ఒక ప్రాజెక్ట్కి ఒక కోడ్ బేస్, అలానే డిపెండెన్సీ మేనేజ్మెంట్, ప్రాపర్ డిపెండెన్సీ మేనేజ్మెంట్, ఆల్సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్, ప్రజెంట్ మన అప్లికేషన్ ఒక బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంది, ఫ్యూచర్లో అదర్ డేటాబేస్ యూజ్ చేయాలనుకోండి, అప్పుడు మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలానే పోర్ట్స్, ఈ సర్వీస్కి ఒక పోర్ట్ నెంబర్, గ్రేస్ఫుల్ షట్ డౌన్, గ్రేస్ఫుల్ స్టార్ట్అప్ అండ్ షట్ డౌన్ సర్వీస్. అలానే డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ మధ్య ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయాలి. సో దీనికి మన డెవాప్స్ బెస్ట్ ప్రాక్టీసెస్, అలానే కంటైనరేషన్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతాం. అలానే లాగ్ మేనేజ్మెంట్, అలానే అడ్మిన్ టాస్క్ సినారియోస్ ఇవన్నీ అడ్రస్ చేస్తూ 12 ఫ్యాక్టర్ యాప్ ప్రిన్సిపల్స్ అనేవి డిఫైన్ చేయడం జరిగింది. సో దీంతో మనం మన అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఈ ప్రాక్టీస్ అన్ని ఫాలో అవడం ద్వారా క్లౌడ్ బేస్డ్ ఆర్ క్లౌడ్ నేటివ్ SaaS అప్లికేషన్ మనం చేసి మనకు కొన్ని బెనిఫిట్స్ అని కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఈ సినారియో వచ్చేసరికి ఏ వరల్డ్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? సపోజ్ 12 ఫ్యాక్టర్ యాప్ ప్రిన్సిపల్స్ ఏ వరల్డ్ అప్లై అవుతాయి, డెఫినెట్లీ అప్లై అవుతాయి. ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ బెంచ్ మార్క్స్, మన బెస్ట్ అప్లికేషన్ డెఫినెట్గా డిఫైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. If you like this video, please share it and subscribe and see you on the next video. Thank you.